ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనము. ప్రజలారా, మన తండ్రి అయిన యెహోవా ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, మీరు దుఃఖించక ఏడువక కన్నీరు విడిచుట మాని ఊరుకుండుడి. మీ క్రియలు మీ కార్యములు సఫలము కాబోచున్నవి. జనులు శత్రు బంధకముల నుండి విడుదల పొందుదురు అని. ప్రజలారా, ఘనమైనవి గొప్ప కార్యములు మన ప్రభువు మన జీవితంలో జరిగించే కార్యములు. నిరీక్షణ గలవారులారా, మీరు ధన్యులు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్న ప్రజలారా, ఆయన మీ జీవితంలో చేయబోవు ఆశ్చర్యక్రియలను గూర్చి ఓపికతో, విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెట్టుకుని ఉన్నవారులారా, ఇక మీరు ఊరక ఉండుడి. ప్రభువు మన పట్ల ఆ కార్యమును సఫలము చేయబోచున్నాడు. ప్రజలారా, మన దేవుని కొరకు ఏది చేసినా అది నిరీక్షణ కానీ, దేవుని పెరట సహాయము కానీ, ఆయన సేవ కానీ ఏది చేసినా అది వృధా అగదు. తగిన ప్రతిఫలము దేవుడు మనకి అనుగ్రహించును. కాబట్టి మనము కార్చిన కన్నీరు కూడా వృధాగా పోదు. దేవుడు మన కన్నీటిని దాచి ఉంచాడు. కాబట్టి ప్రజలారా, విడుదల కోసము నిరీక్షణ కలిగి శత్రుబంధకముల నుండి విడుదల కాలేక దేవునికి మొరపెట్టియున్నారా? అయితే దేవుడు ఈ విధంగా అంటున్నాడు, వారు విడుదల పొందుదురు, శత్రువుల నుండి విడుదల పొందుదురు. రాబోవు కాలమునందు మీకు మేలు కలుగును అని. ఆలస్యము అని ఎంచి దేవునికి మొరపెట్టడము మానివేసి ఉన్నారా? ఇక ఇది జరగదు అని నిరాశ చెందియున్నారా? ప్రజలారా, ఆలస్యములో ఆశీర్వాదము దాగియున్నది. ఎందుకు ఆలస్యము చేయుచున్నాడు అంటే, దేవుడు మరింతగా మనల్ని సిద్ధపరచాలని, మరింత మెరుగైన వాటిని మనకు దయచేయాలని, మరింత ఆశీర్వాదములు మనం పొందుకోవాలని దేవుడు ఆలస్యము చేయుచున్నాడు. కాబట్టి మన విశ్వాసము నుండి తొలగక, దేవుడిచ్చిన వాగ్దానమును మరువక దానిని ఎత్తిపట్టుకుందాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు. ఏమాత్రము మనము కార్చిన కన్నీరు, మన బాధ, మన ప్రయాస వృధా ఆగదు. అవి ఎవరు చూసినా చూడకపోయినా రహస్యమందు చూచుచున్న మన దేవుడు వాటికి ప్రతిఫలమిచ్చును. మన ప్రార్థనకు చక్కగా జవాబునిచ్చును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఓపిక లేకుండా, స్థిరత్వము లేకుండా, మీ చిత్తాన్ని కాదని మా ఇష్టాన్ని చేసి సమస్యలు కొని తెచ్చుకునే వారంగా కాక, మా బాధను విన్న దేవుడు ఉన్నాడు, మా కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు. మా బంధకముల నుండి మమ్మను విడిపించి మేలైన వాటినే గాని కీడును కలుగ చేసేవి మాకు దయచేయడు అని విశ్వసించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరి కన్నీటి నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును మీ గొప్ప క్రియల ద్వారా తుడిచివేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.